ఫ్లాట్ కి వచ్చిందని పిలుస్తున్నారు. తీరాడికి వెళ్ళాను సార్, మీ ఆధార్ కార్డు చూసా లేదమ్మా అని చెప్పి ఇద్దరు పిల్లలు సార్, నాకు భర్త లేడు, భర్త చేశాడు. చిన్న పిల్లలతో నేను ఎలా పని చేసుకొని మేము బతుకుతున్నాం సార్. ఎక్కడ కష్టపడుతూ అమ్మ నాన్న నాకు చూసేది వాళ్ళు ఎక్కడ కూడా మాకు లేరు. ఇద్దరు పిల్లలు మేము చదివించుకుంటే ఎట్లా చదివించుకుంటాం సార్? మేము తింటానికి తిండి కావద్దా? మేము కట్టుకుంటాం బట్టలు, ఎవరు చూస్తారు మమ్మల్ని? ఇలాంటి వాళ్ళు చూడలేదు సార్. వచ్చిందంటారు సార్, అక్కడ పిలుస్తారు. తీరాడికి వెళ్ళాక రకాల మీ పేరు అంటారు. మరి ఎన్ని ఫోన్ చేస్తారు మాకు? వచ్చిన ఫోన్ చేస్తారు, వచ్చింది రామ్మ అని పిలుస్తారు. అడిగి ఏం చేస్తారు? లేదమ్మా నీ పేరు అంటారు. అంటే దాని అర్థం ఏంటి సార్? మరి ఏమనుకుంటారు? మేము తింటాక ఇట్లా రోడ్ల మీద పడి పిల్లలు జరగని మేము ఏడుసాక వచ్చినాం సార్. మేము పోలీస్ స్టేషన్కి ఎండాకని తిరుగుతాం. మేము వాడకాలు ఏడకాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాం సార్. మేము మా ఇంటికి వచ్చి మా ఆధార్ కార్డు మా కారణం పిల్లలు ఇచ్చిన ఆడకు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసాం. కాకపోతే మాట్లాడమని సార్, కడతారు వచ్చి మమ్మల్ని మాకు దయ చూపించారు సార్. సార్ మేము నాకు కష్టం ఎవరు చూసలేదు సార్. నాకు అమ్మ లేరు, ఎక్కడో బతకాక వచ్చినాం మేము. ఇక్కడ ఎవరు లేక ఆధారం లేక నేను చాలా కష్టాలు పడుతున్నాను సార్. ఒకసారి మమ్మల్ని ఆడుకోమని చెప్పండి సార్. దండం పెడతాను, మీకు కాలు పట్టుకుంటాను. నేను ఆదాయం లేదు, కూలి పని కోతాం మేము. ఆ కూలి పని కూడా లేదు, ఇబ్బంది పడుతున్నాము. ఇంటికి రోజు కట్టలేక బాగా పడుతున్నాం మేము. ఎట్లా సార్ మా బతుకులు ఎవరు చూడాలి? మా పిల్లలు మీరు చూస్తేనే కదా మా బతుకు అర్థం చేసుకున్నాడు. ఎట్లా మరి పిల్లలు వెళ్ళక బాధపడుతున్నాం. అవసరం అయిపోయినాం మేము ఇక కష్టపడి. వల్ల అయితే సార్ మీ దయ వల్ల మాకు 15 ఏళ్ళు అప్లై చేసిన వరకు నాకు రాలేదు. 15 ఏళ్ళ నుంచి పేపర్ పక్కన పెట్టేసినాం, రాలేదు. ఇలా తిరిగి చెప్పులు అనిపోయినాయి. ఏం చేయాలి సార్? మరి మాకు ఉండాలిగా బాధ. అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకుంటే మా బాధ చెప్పుకుంటాం. మా ఆయన కాలు యాక్సిడెంట్ అయింది, ఆ మనిషిని తీసుకొని వచ్చిన నేను. కాళ్ళకి యాక్సిడెంట్ అయింది, అట్లాంటి మనిషిని తీసుకొని వచ్చిన. అట్లనే అర్థం చేసుకుంటారు. మరి ఏం చేయాలి సార్? మరి మాకు చూపిస్తే బాధ అర్థం చేసుకుంటే మాకు సంతోషం ఉంటుంది. ఏం చేస్తామండి? మా పిల్లలకి జీతాలు తక్కువ, కిరాయిలు కట్టుకొని ఏం చేయాలి? చిన్న చిన్న పిల్లల్ని కిరాయిలు కట్టుకొని వీళ్ళని పెంచాలా? వీళ్ళకి అన్నం ఏం పెడతాము? మేమేం తింటాము? మేము ఎలా బతకాలి? కిరాయిలు పెంచేస్తున్నారు, కరెంటు బిల్లులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మాకు జీతాలు తక్కువ. ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తుంది కదమ్మా. ఇప్పుడన్నీ ఈ మధ్యనంటే వచ్చిందండి ఉచిత కరెంటు. ఇప్పుడంటే వచ్చింది. అప్పటి నుంచి కరెంటు బిల్లులు కట్టుకొని రెంట్లు కట్టుకొని వీళ్ళకి తిండి పెట్టాలి, వీళ్ళని ఏం చదివించుకోవాలి మేము? మాకు ఎక్కడి నుంచి వస్తాయి జీతాలు? వచ్చే జీతాలు తక్కువ. సన్నబియ్యం అన్నారు, సన్నబియ్యం కూడా బాగోట్లేదు. పురుగులు, సన్నబియ్యం పురుగులు, నోకలు. ఏం తినాలి అవి?